దక్షిణ భారతదేశంలో చాలా ఎన్ని పంటల్లో పండి జీవనం చేసేట్లా రైతాపి కృషి కార్మికులు మనం. మీకు భారత సర్కారం పైన కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్కారం పైన కానీ మీ వేడికలు ఏమీ లేవు. మీరు అడిగేది మీరు పండించేట్ల పంటలకి ధరలు మార్కెట్లో ఇవ్వాలి అని మాత్రం మీరు అడుగుతారు. మీ పిల్లలకి విద్యాభ్యాసము కడ్డాయంగా రాజ్యాంగం ప్రకారం మీ పిల్లలకు అందరికీ కూడా 14 ఏండ్ల వరకు ప్రాథమిక మరియు హయ్యర్ ప్రాథమిక, హై స్కూలు, మెట్రిక్, ప్రీ యూనివర్సిటీ బోర్డులో విద్యాభ్యాసం చేసి వాళ్ళు మీలాంటి రైతులు కాకుండా ఈ దేశానికి మీరు వాళ్ళని డాక్టర్లుగా, వకీలులుగా, అధికారులుగా, న్యాయాధీశులుగా, రాజకారణీలుగా, విజ్ఞానులుగా కావాలని మీకంతా ఆశ ఉంది. ఆ మాదిరి కొన్ని గ్రామాల్లో 2 దశకాలను ఇంకా మీ బిడ్డలందరూ కూడా ఇప్పుడు కష్టపడి మీ శ్రమనింకా పదవీధరులయ్యి గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మీరు మాత్రము రైతులుగానే ఉన్నారు. మీది సర్కారం పైన ఏమి మనవి అంటే 1972 ఇస్వీలో విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని స్థాపన చేసేదానికి మీ జమీన్లన్నీ కూడా భూసేకరణ చేసినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూసేకరణ చేసిన తర్వాత ఆ కాలంలో మీకు 1 ఎకరాకి 500 రూపాయలు, 700 రూపాయలు, 1000 రూపాయలు భూమి ఫలవత్తు పైన ఆధారం పడి భూమి పరిహారం మీకంతా ఇచ్చినారు. భూసేకరణమైన తర్వాత మీ భూముల్ని 1000 ఎకరాలు భూముల్ని స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనం పరిచినాక 72 ఇస్వీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్థాపన చేస్తామని శంకుస్థాపన అప్పుడైన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చేసిపోయినారు. భూసేకరణ అయిన తర్వాత 1990 ఇస్వీలో స్టీల్ ఫ్యాక్టరీ స్థాపన చేసినారు. మీ భూసేకరణ చేసినప్పుడు మీకందరికీ కూడా ఒక హామీ ఇచ్చినారు సర్కారం. మీ పిల్లలకి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగము మేము ఇస్తాము అని చెప్పినారు. ఉద్యోగం ఇయ్యలేదు. మీ భూమి పోయింది, మీకు ఇచ్చిన పరిహార డబ్బు పోయింది. మీరందరూ కూడా ఇప్పుడు భూమి లేదు, మీకు పని లేదు, మీరు చాలా కష్ట పరిస్థితిలో ఉండారనే విషయం నాకు చాలా బాగా తెలుసును. కాబట్టి మీరు ఎలా బతకాలి, మీ పిల్లలు ఎలా బతకాలి, మీ పిల్లలకి విద్యాభ్యాసం ఎలా ఇవ్వాలి, మీకు ఆరోగ్య పరిస్థితి ఏమి, ఆరోగ్యము ఇప్పుడు సర్కారీ ప్రభుత్వం
ఆసుపత్రుల్లో మంచి ట్రీట్మెంట్ లేదు. సర్కారు వాళ్ళు, రాష్ట్రం సర్కారు వాళ్ళు, భారత సర్కారు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ తీసేసినారు. మీరేమైనా పోయి హాస్పిటల్లో మీకు ఆరోగ్యానికి చూపించుకునే దానికి పోతే లక్షాంతర రూపాయలు ఖర్చు చేయాలి. పేషెంట్గా పైన మీరందరూ కూడా మన రైతు కుటుంబము డబ్బు ఇచ్చేదానికి కాకుండా పోతే అక్కడ ఆరోగ్యము సరిగా చికిత్స లేకుండా చచ్చిపోతే డబ్బు కట్టే వరకు కూడా పీనిగిని ఆసుపత్రి వాళ్ళు మీకు ఇయ్యరు. ఇది పరిస్థితి, నగ్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో విశాఖ స్టీల్ ప్లాంట్ 90వ ఇస్వీలో ప్రారంభమైంది. వేయాంతర జనాలకి ఉద్యోగాలు ఇచ్చినారు, స్టీల్ని ఉత్పాదన చేసినారు, మన దేశంలో స్టీల్ని అమ్మినారు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపన అయినా కూడా మీ బిడ్డలకి అక్కడ ఉద్యోగాలు చిక్కలేదు. వెయ్యంతర ఎకరాలు జమీన్ని భూసేకరణ చేసి స్వాధీనం తీసుకున్నా కూడా 27,000 ఎకరాలు జమీన్ని స్వాధీనం పడిచినా కూడా దాన్ని ఉపయోగించలేదు స్టీల్ ప్లాంట్ వాళ్ళు. ఆ జమీన్లని మీకు వాపస్ ఇవ్వాలనే మీ పోరాటం కదా. జమీన్లో ఉపయోగించకుండా చెట్టులు పెంపి రైతుకు కృషి చేసేదానికి అవకాశం ఇవ్వకుండా, కృషి ఉత్పాదన చేసేదానికి కాకుండా, కార్ఖానాకి ఆ జమీన్ని తీసుకొని మంచి స్టీల్ ప్లాంట్ని చేసి స్టీల్ని మీకు తయారు చేసి లాభం తీసుకొని దేశానికి సంపత్తి ఇచ్చేట్లాగా ఆవశ్యకత ఉన్నింది. కానీ అది జరగలేదు. ఎందుకంటే భారత సర్కారం నీతి మీకు స్టీలు ఉత్పాదన చేసేదానికి రా మెటీరియల్ కోల్ ఉంది కదా, ఇంపోర్ట్ చేసుకునే దానికి చేయకుండా రోగగ్రస్తమైంది విశాఖ స్టీల్ ప్లాంట్ అని భారత సర్కారం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఇప్పుడప్పుడే చెప్తున్నారు. దీన్ని ప్రైవేట్ వాళ్ళకి మేము ఇవ్వాలి, ఇస్తే మాత్రము విశాఖ స్టీల్ ప్లాంట్ జీవంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు భారత సర్కారం అధీనంలో ఉండేట్లాగా ఫ్యాక్టరీ అంటే మనందరి ఫ్యాక్టరీ ఇది, మీ అందరి ఫ్యాక్టరీ విశాఖ స్టీల్ ప్లాంట్. మీకు దానిపైన యజమానత్వం ఉంది.